డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే సొరకాయ పొట్టు పాయసం రెడీ. మరి సొరకాయ పొట్టు పాయసం టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో. చాలా బాగుంది రాజు గారు, మంచి టేస్ట్, మంచి స్వీట్ ఇది నిజంగా. బెల్లం టేస్ట్, పాలు, డ్రై ఫ్రూట్స్, సొరకాయ టేస్ట్ కూడా చాలా చక్కగా ఉందండి. వెరైటీ స్వీట్, నిజంగా ఇంట్లో చేసుకోవచ్చు, అందరికి ఖచ్చితంగా నచ్చే స్వీట్ ఇది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీ కేశాలు ఒత్తుగా పెరగడానికి ఈ చిట్కా: మెంతి ఆకుని బాగా పేస్ట్ చేసి దీన్ని తలకు అప్లై చేయండి. 15 నిమిషాలు అయిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా అప్పుడప్పుడు చేస్తే మీ కేశాలు ఒత్తుగా పెరుగుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఎవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూడబోయే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఎవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూద్దాం. హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన ఊరించే వంటల్ని ఆస్వాదిస్తున్నాం కదండి. మరి అలాగే ఈ రోజు కూడా మనం 2 మంచి వెరైటీస్ చూడబోతున్నాం విజయవాడలో. ఇప్పుడు మరి నేను విజయవాడ 4 స్తంభాల సెంటర్ లో ఉంటున్నా మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చేసానండి. పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ అందరూ రెడీ. సో ఫస్ట్ అందరినీ మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి, వెలికిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. మరి చూద్దాం ఇందులో ఏముందో. చూద్దామా? బాగుంది కదా, కలర్ఫుల్ గా. ఓకే, సో అరటి పువ్వుతో ఈరోజు మీరు మంచి ఊరించి వంటలు చేయాలన్నమాట. ఓకేనా? వచ్చే అరటి పువ్వుతో వచ్చిన రాపైనా ఏదైనా చక్కగా ఆలోచించేసి మంచిది చేయాలి. ఓకేనా? రొటీన్ గా రెగ్యులర్ గా చేసుకునేది కాకుండా. సో మరి ఏం చేయొచ్చు, మీరు ఒకసారి మీ తోడికోడలతో మాట్లాడేసుకుంటే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకేనండి, మరి చూద్దాం మన పార్టిసిపెంట్స్ ఎలాంటి రెసిపీస్ చేస్తారో. లావణ్య గారు ఏం చేస్తారు? అరటి పువ్వు బోండాలు. ఓకే, మరి మీరండి? అరటి పువ్వు రైస్ అండి. అరటి పువ్వు రైస్. ఓకే, ఇక్కడ ఒక రైస్ ఐటమ్, ఇక్కడేమో స్నాక్ ఐటమ్ అండి. మరి ఎవరు చేస్తారు ఫస్ట్? నేను మీరు చేస్తారా? టాస్ అయినా? ఓకే, సో ఇన్నాళ్ళకి పని చెప్పారనమాట. ఓకేనండి, మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ టాస్ వేస్తున్నాను. సో మీకేం కావాలి? టైలా, మీకు హెడ్సా? ఓకే, చూసేద్దామా? ఓకే, టైల్స్. ఓకే, సో ఫస్ట్ మరి లావణ్య గారు మనకి అరటి పువ్వు బోండాలు వేస్తారు. రెడీయా మరి? ఓకేనండి, మరి అరటి పువ్వు బోండాలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి పువ్వు బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటి పువ్వు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, శనగపిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ అరటి పువ్వు కావాలి. అరటి పువ్వు ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు ఉడకబెట్టుకోవాలి 2 విజిల్స్. అరటి పువ్వులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే, ఇది కొంచెం స్మాష్ చేసుకోండి. చేయండి. ఇప్పుడు ఇది అరటి పువ్వు స్మాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు బంగాళదుంప ఇవి కూడా స్మాష్ చేసుకుందాం దీనిలో వేసుకుంటాం. ఓకే, సో అయితే అరటి పువ్వు మెదుపుకోవాలి. అరటి పువ్వు పేస్ట్ చేసేసుకోవచ్చు, అప్పుడు అలా బ్లాక్ గా అయిపోతుంది అది. ఓకే, ఉడకబెట్టి మెదుపుకోవాలా? మరి ఇదేంటో ఇలా కాళ్ళు ఉన్నాయి కదా, ఫ్లవర్స్ ఏమో పర్లేదా? ఓకే, మీకు అరటి పువ్వు ఫ్లేవర్ కనపడాలి కదా, అవి ఉంటేనే మీకు అరటి పువ్వు అని తెలుసు. ఏ వేసామనేది లోపల తెలియదు కదా. ఈ కాళ్ళు ఉంటాయి, అరటి పువ్వు. ఓకే,
ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు బఠానీ వేసుకుందాం. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఓకే. కారం, పచ్చిమిర్చి. ఓకే. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడానా? మరి ఘాటు ఎక్కువ అయిపోదా? మేము స్పైసీ తినచ్చు. ఓకే. మీకు బాగా ఇష్టమేంటి కారంగా? ఓకే. గరం మసాలా, కొత్తిమీర. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఈలోపు అయితే ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాం. ఓకే. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా చక్కగా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదుపుకొని ఇప్పుడు వీటిని బాల్స్ చేసుకోవాలా? ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. ఓకే. మనకి అరటిపువ్వు ఫ్లేవర్ తెలుస్తుందా దీంట్లో? స్మాష్ చేసేసాం కాబట్టి. ఓకే. అంత కలిసి. ఓకే. మిక్స్ చేస్తే అది ఒక టేస్ట్. ఓకే. ఓకే. సో అయితే ఆ కాడలతో పట్టి మనం చుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు శనగపిండి తీసుకొని కలుపుకుందాం. ఓకే. ఈ బౌల్ ఏమన్నా కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారం, వాటరా? అవును, మీరిద్దరు ఏమవుతారు ఒకరికొకళ్ళు? వదిన మేనకోళ్ళు. మేనకోళ్ళు. ఓకే. కొంచెం వాటర్. ఇప్పుడు బజ్జీల పిండిలా కలుపుకున్నాం. ఓకే. కొంచెం చాలు. ఓకే. ఓకే. అలా ఆ మాత్రం జారుడుగా ఉంటే చాలు. సంజయ్ గారు, ఏమనిపిస్తుంది బోండాలను చూస్తుంటే? మీకు ఎలా ఉంటాయి అనిపిస్తుంది? నవ్వొస్తుందా? ఎందుకు? టేస్ట్ తెలియదండి. ఓకే. నవ్వొచ్చేలా ఉన్నాయా అవి? నవ్వు తెప్పిస్తున్నాయా? ఇప్పుడు ఇది ఒక్కొక్కటి తీసుకొని డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఓకే. సంజయ్ గారు, మీరేంటి హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. మీరు లావణ్య గారు? హౌస్ వైఫ్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? అనిల్ ప్రసాద్. అనిల్ ప్రసాద్. పిల్లలు? ఇద్దరు పిల్లలు, అబ్బాయి. ఇద్దరు అబ్బాయిలేనా? ఓకే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్దబాబు పేరు విఘ్నేష్, చిన్నబాబు పేరు చరణ్. ఓకే. ఓకే. ఏం చదువుతున్నారు? పెద్దబాబు ఎల్కేజీ, చిన్నబాబు 3 years. 3 years. ఓకే. ఓకే. సో అయితే మీ పిల్లలకి చక్కగా ఇలా వెరైటీ స్నాక్స్ అన్ని చేసి పెడుతుంటారా? స్పైసీ తింటారు. స్పైసీ తినరా? ఓకే. అరటిపువ్వు బజ్జీలో ఏముంది? బజ్జీ కాదు, బోండా. ఇది తిన్నాక టేస్ట్ చేసి చెప్పండి మామూలు ఎలా ఉంటుందో దీనికి వెరైటీగా ఉంటుంది. అరటిపువ్వు ఎవరైనా తక్కువ వాడతారు.